న్యూస్ నేను లక్ష్మి. ముందుగా బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం అధికారులు భూమి సేకరిస్తున్న క్రమంలో రాజకీయ దురుద్దేశంతో కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే సహకారంతో అధికారులపై దాడి చేయడాన్ని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ నిర్ణయాల మేరకు పనిచేస్తున్న అధికారులకు వివిధ పద్ధతుల ద్వారా నిరసనలు తెలియజేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రతిపక్షాలు రాజకీయ దురుద్దేశంతో రౌడీలు గుండాలుగా ప్రవర్తించి అధికారులపై దాడికి పాల్పడ్డారన్న ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. రాజకీయపరమైన దురుద్దేశంతో కేటీఆర్ యొక్క ప్రేరణతోటి ఆలోచనతోటి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారి నరేందర్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు దాడి చేయడం అనేది ఇది చాలా అప్రజాస్వామ్యం. ప్రభుత్వ అధికారులు వాళ్ళ ఆలోచనతోటి కాకుండా ప్రభుత్వ నిర్ణయాల మేరకు పనిచేస్తుంటారు. కానీ ఒక రౌడీలాగా గుండాలాగా ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడమే కాకుండా ఈ ప్రభుత్వాన్ని దించేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఏదైతే కేటీఆర్ చంద్రశేఖరరావు కుటుంబం వాళ్ళు కుట్రపూరితంగా ఆలోచనతో అధికారులపై దాడి చేయడాన్ని ప్రతి ఒక్క ప్రజాస్వామిక వాదులు ఖండించవలసిన అవసరం ఉంది.